పెట్టిన వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగలు లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా భయ్? నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా? నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలేను. నేను చాలామందిని చూసిన, ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ, ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఎరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? ఇదేళ్ళు మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు, నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారులేస్తే దరిద్రపు మాటలు. ఎవరైనా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? అసలు ఏం మాటలు అవి, ఏం మనిషి? అందుకే ఈయన మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అంటే లెక్క లేదు. మీరు చూడండి, సిగాచి కంపెనీలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు చూడండి. ఆటో అన్నలకు ఏం చెప్పినారు? వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన. ఆయన నడిపేట ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మస్రత్ అలీ ఆ తమ్ముడి పేరు. ఏ ఊరు తమ్మి? అజా ఈయనే ఉన్నావా? కూసో 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 ఆయనకు నీ కథనే చెప్తున్నా, కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి, ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది దాంట్లో? ఏమున్నదన్నా? ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇదివరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తా. ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండు ఎలక్షన్ ముందు. ఏది, ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా, 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి. నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మస్రత్ అలీ ఆటోలు కూడా ఆగం చేశారు. ఈ పరిస్థితి ఇవాళ ఆటో వర్కర్లు, ఆటో తమ్ముళ్ళు 6.5-7 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళందరూ బతుకుని ఆగం చేసారు. ఇంకోటి మీదికెళ్ళేంది, మనం ఫ్రీ బస్సునే అద్దంటలేము. నువ్వు పెట్టు, ఫ్రీ బస్సు పెట్టు, ఇంకా ఎక్కువ పెట్టు బస్సులు, నేను అద్దంటలేను. కానీ వీళ్ళ పొట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినావో నిలబెట్టు. నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తివి. ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసి పారేసిండు. గదేమన్నది నేను అంటే, ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి గంతే. ఏం కట్టినా గులగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు, 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. ప్రమాద బీమా, వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు. కేసీఆర్ కిట్ యాదుకుందామా? కేసీఆర్ కిట్ అంటే ఏమిటిది? అదేమన్నా కేసీఆర్ ఇంట్లో ఇచ్చుకునేటిదా? ఎవరన్నా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. దానికి వీళ్ళు కొండంత రాగం తీసిండ్రు. 1,00,000 రూపాయలు ఏం సరిపోతే మేము తులం బంగారం ఇస్తామని. మరి అలా బంగారం దుకాణం ఉద్ధరిస్తలేడా? ఎందుకు ఇస్తలేవు మరి బంగారం? తులం బంగారం ఏడవా? బంగారం కాదు, నేను ముందే చెప్పిన, వీళ్ళు మెడల పుస్తల తాడెత్తుకపోయే దొంగలు, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పిన. మీరు కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. గసొంటి లంగలు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు తులం బంగారం అని నరికినరు, ఇలా వచ్చి కూర్చున్నారు. కడుపులో లగ్గమైన తర్వాత కడుపులో బిడ్డ పడితే, ఆ బిడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతికి పోతే, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, దాని వెనుక కూడా కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను.
మేము అడిగినాం ఈ ప్రోగ్రాం పెట్టేటప్పుడు సార్ను, సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్, వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాళ్ళు ఆడుకునేందుకు గిల్క ఆ పౌడరు ఆ నూనె షాంపూ అవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా, పేద ఇండ్లల్లో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా రేపు తెల్లారి డెలివరీ అనేదాకా పనిచేస్తారు, దిక్కు లేక పైసలు లేక ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం 2,000 రూపాయల చొప్పున ప్రసూతికి ముందు ప్రసూతి తర్వాత దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పిండు. ఇంత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 12,000 13,000 అంటే ఏదేదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. కేవలం ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు ఆనాడు మీరు ఇబ్బంది పడద్దు, ఆ పిల్ల తల్లి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిండు. ఇలా దాన్ని కూడా తీసేసిండు. పేరు మార్చుకుని నేను అద్దనన్నా, కేసీఆర్ కిట్ కాకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకుని అద్దనన్నా, పెట్టు అది పెట్టరా అయ్యా అంటే అది పెట్టడట, అది తీసేస్తాడు. పేరు మారు, అన్ని మారుస్తూనే ఉన్నావు కదా, ఇది కూడా మారు. ఇందిరమ్మదో లేకపోతే సోనియమ్మదో రాహుల్ అయ్యేదో ఇంకెవరిదో పెట్టుకో పేరు, మేము అద్దంటలేం కదా, గది కూడా తీసేసిండు. అట్లాగే మీరు ఆలోచన చేయండి, ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్సు, డ్రైవర్ల ఇన్సూరెన్స్ గది తీసే అవసరం ఏముండే, అది కూడా తీసి రెన్యువల్ లేకుండా వాళ్ళని నాశనం చేసిండు. రవాణా రంగంలో, రవాణేతర రంగంలో హోం గార్డులకు 5 లక్షల ప్రమాద బీమా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసేసిండు. గీత కార్మికులకు, నేత కార్మికులకు కేసీఆర్ గారు 6 లక్షల ప్రమాద బీమా కల్పించారు. ఇక మా శ్రీనివాస్ గౌడ్ అని ఇక్కడే ఉన్నాడు. ఆనాడు ఎక్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ గారు అడిగితే గీత కార్మికులందరికీ 6 లక్షల ప్రమాద బీమా చేసినాం. నేతన్నలకు, గీతన్నలకు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేసుకున్నాం. నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, అట్లాగే మా రజక సోదరుల దోబీ ఘాట్లకు 250 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు వాళ్ళకు కూడా అందజేసినాం. దేశంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎర్ర జెండా పార్టీలు కూడా చాలా ఉన్నాయి. త్రిపురలో, కేరళలో ఇంకా చాలా చోట్ల గవర్నమెంట్కి వచ్చిండ్రు. కానీ ఏ ఎర్ర జెండా పార్టీ కూడా బీడీ కార్మికురాలైన మా ఆడబిడ్డలకు పెన్షన్ ఇచ్చినోడు ఎవడు లేడు. కేవలం ఒకే ఒక్క నాయకుడు 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన నాయకుడు, 2,000 రూపాయల నెలకు అందించిన నాయకుడు కేసీఆర్. ఎవరు దరఖాస్తు పెట్టలే, దండం పెట్టలే, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే. కానీ ఆడబిడ్డలు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ మరి కుటుంబాన్ని నడుపుతున్నారన్న ఉద్దేశంతో బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, కానీ ఏ రాష్ట్రంలో 2,000 రూపాయల పెన్షన్ లేదు కేసీఆర్ గారు ఇచ్చినట్టు. అట్లాగే రెక్కలు ముక్కలు చేసుకునే మా కార్మిక సోదరులందరికీ ఏదో రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా నేత కార్మికులు, నాది సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ నేతన్నలు ఒక దశలో మన ప్రభుత్వం రాకముందు వారంలో 9 మంది చచ్చిపోయిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరినీ ఆ సాలెల మగ్గం సడుగులిరగొడితే కాంగ్రెస్ పార్టీ మనం వచ్చినాక వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసినాం. సిరిసిల్ల ఉరిసిల్లగా మారిపోతే వాళ్ళందరికీ బతుకమ్మ చీర పెట్టి, బతుకమ్మ చీర ఆర్డర్లు వాళ్ళకిచ్చి, మీకు బతుకమ్మకు ఒక చిన్న కానుక ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు మరి ఏం పరిస్థితి ఉన్నదో చూడండి. బతుకమ్మ చీర బంద్ అయింది,